ఆకాశవాణి. రెండు 2021-22 కేంద్ర వార్షిక బడ్జెట్పై ప్రత్యేక వార్తావాహిని. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ 2021-22 కేంద్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో సమర్పించారు. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించే చర్యలతో బడ్జెట్ను రూపొందించామని, స్వచ్ఛ భారత్, స్వస్థ్ భారత్ ఈ బడ్జెట్ లక్ష్యాలని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు 6 మూల స్తంభాలుగా భావించే ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి రంగాలకు నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలియజేశారు. గతంలో ప్రకటించిన 5 ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలు కరోనా కష్టాలను తగ్గించాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. In May 2020, the government announced the Atmanirbhar Bharat package to sustain the recovery. Further into the year, we also rolled out 2 more Atmanirbhar packages, 2 and 3. Total financial impact of all the Atmanirbhar Bharat packages, including measures taken by the RBI, was estimated to be about 27.1 lakh crores, which amounts to more than 13% of our GDP. దేశ చరిత్రలోనే తొలిసారిగా కాగితం లేకుండా డిజిటల్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈరోజు సభకు సమర్పించారు. ఈ బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్లో కనుగొనవచ్చు. ఆరోగ్య రంగం మొత్తానికి 2,23,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది గత బడ్జెట్తో పోలిస్తే 135% ఎక్కువ. కరోనా వ్యాక్సిన్ కు 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 2 వ్యాక్సిన్లకు తోడు మరో 2 వ్యాక్సిన్లు త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆమె చెప్పారు. Vaccines. The pneumococcal vaccine, a made-in-India product, is presently limited to only 5 states. It will be rolled out across the country. This will avert more than 50,000 child deaths annually. I have provided 35,000 crores of rupees for COVID-19 vaccines in this year 21-22. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ స్వస్థ్ యోజన పేరుతో కొత్త ఆరోగ్య పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికి 64,180 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని 6 సంవత్సరాల మీద ఖర్చు చేస్తారు. పౌష్టికాహారం అందించేందుకు మిషన్ పోషణ్ 2.0 పథకాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో ప్రకటించారు. PM Atmanirbhar Swasth Bharat Yojana will be launched with an outlay of about 64,180 crores over 6 years. This will develop capacities of primary, secondary and tertiary care health systems, strengthen existing national institutions and create new institutions to cater to detection and cure of new and emerging diseases. This will be in addition to the National Health Mission. మంచినీటికి 87,000 కోట్ల రూపాయలు, జలజీవన్ మిషన్ కు 2,87,000 కోట్ల రూపాయలు కేటాయించారు. The Jal Jeevan Mission Urban will be launched. It aims at universal water supply in all 4,378 urban local bodies with 2.86 crores household tap connections as well as liquid waste management in 500 Amrit cities. It will be implemented over 5 years with an outlay of 2,87,000 crores. దేశంలో వాయు కాలుష్య నియంత్రణకు 2,217 కోట్ల రూపాయలు కేటాయించారు. Clean air. To tackle the burgeoning problem of air pollution, I propose to provide an amount of 2,217 crores of rupees for 42 urban centers with 1 million plus population in this budget. 4 చోట్ల వైరాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని, దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, BSL 3 సౌకర్యాలతో దేశంలో 9 ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలియజేశారు. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ అర్బన్ కోసం వచ్చే 5 ఏళ్లలో 141,670 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. Swachh Bharat and Swasth Bharat. For further Swachhata of urban India, we intend to focus on complete fecal sludge management and wastewater treatment, source segregation of garbage, reduction in single-use plastic, reduction in air pollution by effectively managing waste from construction and demolition activities, and bioremediation of all legacy dump sites. The Urban Swachh Bharat Mission
2.0 will be implemented with a total financial allocation of 1,41,678 crores over a period of 5 years from 2021. పట్టణ రవాణా వ్యవస్థ కోసం అభివృద్ది కోసం 18,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో మరో 100 జిల్లాల్లో పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కూడా అనేక సంస్కరణలను కొనసాగిస్తూ పోర్టబిలిటీ విధానం తీసుకొస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అనేక నగరాల్లో మెట్రో సేవలను మరింత విస్తృతం చేసేందుకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. రైతుల సంక్షేమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత కొనసాగుతుందని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధికి 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో 1000 మండీలను ఈనాంతో అనుసంధానం చేయాలని కూడా మంత్రి ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది దేశ ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ దృఢ సంకల్పాన్ని, ఆత్మ నిర్భరతను ప్రపంచానికి బడ్జెట్ చాటుతోందని మోదీ అన్నారు. స్వయం సమృద్దితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలాగా కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందని మోదీ చెప్పారు. वर्ष 2021 का बजट असाधारण परिस्थितियों के बीच पेश किया गया है. इसमें यथार्थ का एहसास भी और विकास का विश्वास भी है. कोरोना ने दुनिया में जो प्रभाव पैदा किया उसने पूरी मानव जाति को हिलाकर रख दिया. इन परिस्थितियों के बीच आज का बजट भारत के आत्मविश्वास को उजागर करने वाला है और साथ ही दुनिया में एक नया आत्मविश्वास भरने वाला है. आज के बजट में आत्मनिर्भरता का विजन भी है और हर नागरिक, हर वर्ग का समावेश भी है. हम इस बजट में जिन सिद्धांतों को लेकर चले हैं वो है ग्रोथ के लिए नए अवसरों, नई संभावनाओं का विस्तार करना, युवाओं के लिए नए अवसरों का निर्माण करना, मानव संसाधन को एक नया आयाम देना, इंफ्रास्ट्रक्चर निर्माण के लिए नए नए क्षेत्रों को विकसित करना, आधुनिकता की तरफ आगे बढ़ना, నయే సుధార్ లానా. కేంద్ర బడ్జెట్ పై వివిధ రంగాల ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయం పన్నులో మార్పు చేయకపోవడం పట్ల అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేయగా, పన్ను రిటర్న్స్ దాఖలు నుంచి సీనియర్ సిటిజన్లను మినహాయించడం పట్ల హర్షం వ్యక్తమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు చెందిన ఆకాశవాణి శ్రోతలు బడ్జెట్పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, నా పేరు చిలివేరు సాంబశివరావు. బడ్జెట్ లో వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రతి జిల్లాలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం, దానికోసం 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పారిశుద్ధ్యం మీద కూడా బాగా దృష్టి పెట్టి స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ మిషన్ కి బాగా కేటాయింపులు జరిగాయి. అదే విధంగా మరి వ్యాక్సిన్ విషయంలో కూడా 5,000 కోట్ల రూపాయలు కేటాయించు మరి దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. నా పేరు ఉమాకర్, మహబూబాబాద్ జిల్లా. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఉంది. ముఖ్యంగా రైతుల యొక్క ఆదాయం రెట్టింపు అయ్యేటువంటి విధంగా ఈ బడ్జెట్లో అవకాశాలు కల్పించడం చాలా సంతోషకరంగా ఉంది. గ్రామీణ మౌలిక వసతుల కోసం 41,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అనేది గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చెందించే విధంగా పెద్దపీట వేశారనేది అర్థమవుతుంది. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం 35,000 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది దేశ ప్రజలను కోవిడ్ నుంచి కాపాడడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలని కేటాయించడం అనేది కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆత్మనిర్భర భారత్కి ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎం గంగాధర్, రిటైర్డ్ లెక్చరర్, కరీంనగర్ జిల్లా. ఈ బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత కరోనా నేపథ్యంలో వ్యాక్సిన్ కొరకు 35,000 కోట్లు కొత్తగా ఉజ్వల పథకం ద్వారా కూడా గ్యాస్ పైప్ లైన్లకు ఈ బడ్జెట్ లో కొత్త అవకాశం ఇచ్చింది. ఇవన్నిటితో పాటు 75 సంవత్సరాలటువంటి సూపర్ సీనియర్ సిటిజన్ మాత్రం ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అది చాలా గర్హించదగిన విషయమే. మున్నూరు రవీందర్, వనపర్తి. బడ్జెట్ అన్ని రకాల వారికి ఆశాజనకంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా 1 నేషన్ 1 రేషన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే
ఈరోజు మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళకు కూడా ఇది వన్ రేషన్ అనేది వాళ్ళ యొక్క ఆకలి చావులను నిరోధించే విధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే ఎక్కడ కూడా జరగని విషయం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నా పేరు బొబ్బిలి రామకృష్ణారెడ్డి, కోదాడ. బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు, వైద్య ఆరోగ్య రంగాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సామాన్యుడికి అండగా నిలిచేలా ఉందని, అన్ని వర్గాలకు సంతృప్తి కలిగేలా పారదర్శకతతో ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. పెన్షన్ పైన మాత్రమే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయింపు ఇవ్వటం, 75 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు ఇవ్వటం ఊరట కలిగించే విధంగా ఉన్నది. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి వివిధ రంగాల్లో నిపుణులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు మాట్లాడుతూ కొన్ని రంగాల్లో బడ్జెట్ ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని, అయితే కేటాయింపులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతాయో చూడాలని అన్నారు. ఓవరాల్ గా దీనిలో ఉన్న ప్రధానమైన అంశాల్లో ఇతివృత్తాల్లో ఏంటంటే, ఒకటి, ఆరోగ్య రంగానికి కేటాయింపులు భారీ ఎత్తున పెంచారు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అది ఒక మూల స్తంభంగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో కేటాయింపులు లేవనేదే నా అంచనా. ఇన్సూరెన్స్ రంగంలో ఇతరత్రా కూడా ప్రైవేటీకరణకి పెద్దపీట వేశారు. నౌకాశ్రయాల్లో కూడా ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఈ రోజు మనం పోటీని తట్టుకుని నిలబడాలంటే అంతర్జాతీయంగా కనీసం 1% అయినా మనం ఓవరాల్ బడ్జెట్ లో కేటాయించుకోపోయేటట్లయితే, R&D లో వెనకబడేటట్లయితే విజ్ఞాన సంపద అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది అనేది ఒకటి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం డిమాండ్ ఓరియంటెడ్ గా ఉండాలండి. ఎంతమందికి పని కావాలంటే అంతమందికి పని ఇచ్చి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టుకోవాలని తప్పితే కొంత కేటాయించి దీనిలో సరిపెట్టుకునేది ఈ సందర్భంలో కరెక్ట్ కాదేమో. ఎందుకంటే భారీ ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ఉపాధి కోరుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఓవరాల్ గా చూసుకునేటట్లయితే బడ్జెట్ స్థూల రూపంలో ఆరోగ్య రంగం చాలా బాగా కేటాయింపు 2 లక్షల కోట్లు. ఓవరాల్ కేటాయింపు మాత్రం ఆరోగ్య రంగం ఆహ్వానించదగ్గది. వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ సైదయ్య మాట్లాడుతూ బడ్జెట్ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈసారి కేటాయింపులను పెంచిందని, అంతేకాకుండా కనీస మద్దతు ధర విషయంలోనూ ఇతర అంశాలపైన చేసిన ప్రకటనలు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకరంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కొంతమేరకు కీలక ప్రకటన చేశారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్న వ్యవసాయ రుణ లక్ష్యాలని మించి ఈ సంవత్సరం 16,50,000 కోట్ల రూపాయలను చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ రుణ లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో చాలా మందికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దేశంలో పండే అన్ని రకాల పంటలు, అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులపైన కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండేటట్టు చూసుకొని కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. అలాగే ఈ నామ్కు సంబంధించి అదనంగా మరో 1000 కొత్త మండీలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీంతో రైతులకు వాటి అందుబాటు కూడా పెరుగుతుంది. కాబట్టి తాము పండించిన ధాన్యాన్ని వెంటనే మార్కెట్లోకి అమ్ముకొని కొంతమేరకు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ చూసినట్టయితే రైతులకు కొంతమేరకు లబ్ధి చేకూర్చాలనే బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కొంతమేరకు పెద్దపీట వేసినట్టే కనిపిస్తోంది. బడ్జెట్ పైన సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ జైన్ కూడా తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. మేజర్ అంశాలు చూస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, లైఫ్ క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ, ఈ 3 అంశాలని ఇవాళ ప్రెజెంట్ చేసిన బడ్జెట్ చాలా చక్కగా కవర్ చేస్తుంది. మన దేశానికి చాలా మంచి అభివృద్ధికి ఇది ఇంకో అడుగు ముందుకు వేసినట్టే లెక్క. గత సంవత్సరం బడ్జెట్ లో ఏదైతే నాంది పలికారో దాన్నే మరింత వేగంగా, మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లే దిశలో ఈ బడ్జెట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. కరోనా సంక్షోభం అనంతరం తొలిసారిగా ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకొత్తించింది. అర్థవ్యవస్థ అతలాకుతలం అవుతున్న పరిస్థితిలో పునరుద్దరణ చర్యలను ఈ బడ్జెట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో బడ్జెట్ కేటాయింపులు, వ్యయం మొదలైనవి ఎటువంటి ఫలితాలనిస్తాయో చూడాలి. ఇంతవరకు మీరు 2021-22 కేంద్ర వార్షిక బడ్జెట్పై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. Mesopotamia, 3400 BC,